ప్రజాసభ్యులు, రాజకీయ నిరుద్యోగులు వీళ్ళంతా కూడా కలిసి ఏమి చేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి అభివృద్ధిని చూసి, అదేవిధంగా మా సంక్షేమాలు చూసి ఏదో విధంగా ఒక కార్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యాత్ర పెట్టుకొని ఈరోజు గోర్కల్కి వెళ్ళారు. ఆ గోర్కల్లో మాట్లాడినప్పుడు వారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, గోర్కల్లో ఒరిజినల్ గా రిజర్వాయర్ కంప్లీట్ చేసింది మా యొక్క చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 19 మధ్యన తయారు చేసి గోర్కల్కు ఫుల్ గా వాటర్ తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం. అదేవిధంగా 8 టీఎంసీల నీటిని మొదలుకొని దాదాపుగా 12-13 టీఎంసీలు కూడా గత లాస్ట్ 2 years లో కూడా పెట్టాం, 11-12 టీఎంసీ. అదేవిధంగా దాని అభివృద్ధి కోసం కూడా ఈరోజు చిన్నగా ఎక్కడో ఒక లీకేజ్ అవి వస్తే ఇప్పటికే 54 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు సిగ్గు మానం ఉంటే అలగనూరు రిజర్వాయర్ పోయి ఎన్ని సంవత్సరాలైంది, మీ అయాములో పుట్టుకపోతే మీరు చేస్తే ఆ యొక్క అలగనూరు ప్రాజెక్టును ఏ రోజన్నా పట్టించుకున్నారా? 3 కోట్లతో పోవాల్సినటువంటి ప్రాజెక్టు మీరు నిర్లక్ష్యం చేస్తే అలగనూరుని ఈ రోజు దాదాపుగా 30-40 కోట్లకు పైనగా పెరిగి చాలా వరకు ఖర్చు వస్తా ఉంది. మరి దీనికి బాధ్యత మీకు కళ్ళు కనపడలేదా? మీకు అలగనూరు రిజర్వాయర్ అప్పుడు ఎవరికి మీకు కళ్ళకు బతికి రాలేదా? ఈ రోజు ఏదో ఉన్నాము మేము ప్రతిపక్షంలో, బట్టగాల్చి మొహాన పడేయడానికి ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక పత్రిక ఉంది అని చెప్పి అలిగేషన్ చేసుకుని ఈరోజు మీరు తిరుగుతా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. రాయలసీమకు కానీ ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టులకు ఏమి చేశాము, ఎన్ని వేల కోట్లు పెట్టారు? మేము అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెడతాం, రమ్మని ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. మీరు 5 సంవత్సరాలలో ఎంత పెట్టారు? కేవలం ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము చెప్తాం. మీరు అది కాకుండా ఏదో 10 మందిలో జనాన్ని వేసుకొని తిరుగుతా ఉన్నారు. మీరు ఏ రోజైనా ప్రాజెక్టులకు కానీ మీ నాయకుడు కానీ ఏ రోజైనా ఒక్క రోజు కూడా ఆలోచన చేశారా? 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు వాళ్ళు. బడ్జెట్లేమో 12 లక్షల కోట్ల రూపాయలు. బడ్జెట్ 12 లక్షల కోట్ల రూపాయలు పెడితే కేవలం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అది కూడా ఏంటి? డబ్బుల కోసము, లైనింగ్ కోసము, కమిషన్ల కోసము కూడా ఆ రోజు జిఎన్ఎస్ఎస్ మీద అవసరం లేకపోయినా కూడా 1,600 కోట్ల రూపాయలు అని చెప్పేసి తీసుకుపోయి, అదే ప్రజలకు గ్రౌండ్ వాటర్ జనరల్ గా ఏమవుతుంది, జిఎన్ఎస్ఎస్ కూడా ఫ్లడ్ వాటర్ అంతా కూడా పోతుంది. దాంట్లో ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఆ 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు నీరు పారితే ఆ ప్రాంతంలో అంతా కూడా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి బోర్లై రైతులు సుభిక్షంగా పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కేవలం కమిషన్ల కక్కుర్తుబడి లైనింగ్ చేయడము, దానివల్ల కింద కూడా కాంక్రీట్ చేయడం జరిగింది. మరి మీరు కమిషన్లు చేసి రాయలసీమ రైతులకు అన్యాయం చేశారా? ఈ రోజు ఏం చేశారో చూడాలా. అదేవిధంగా ఇసుక దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్టు వరద కొట్టుకపోతే 42 మంది చచ్చిపోయినారబ్బా. ఏం ప్రాణాలు? 42 మంది ప్రాణాలు పోతే అన్నమయ్య ప్రాజెక్టుని ఏమన్నా మళ్ళా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారా? దాన్ని ఏమన్నా వెరిగినారా? మీ కింద మచ్చలు ఎన్ని ఉన్నాయో దేశంలో మంది కల్లా తెలుసు. మీకు అన్ని మచ్చలు ఉన్నాయి కాబట్టి 151 నుంచి 11కే మిమ్మల్ని బ్యాలెన్స్ చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలంటే నాడు ఎన్టీ రామారావును మొదలుకొని నేడు మా చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు కూడా మేము ఏదైనా గోర్కల్ రిజర్వాయర్ కావచ్చు, ఈరోజు కంప్లీట్ చేసి అన్ని కంప్లీట్ కూడా గత దశాబ్దాల కాలంగా కూడా గోర్కల్ కాకపోతే ఆ రోజు గోర్కల్ రిజర్వాయర్ మా ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద అక్కడే సందర్శించి ఆ టెలికాస్ట్ ఏదైనా కానీ కూడా మేము చేయాలని చెప్పి టీఎంసీ తీసుకొచ్చి నీళ్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా 2024-25లో 60 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 7 టీఎంసీలు పంపించాం. గండికోటకు 60 టీఎంసీలు నీళ్లు పంపించాం. 60 టీఎంసీలు గండికోటకు పంపించామంటే మీరు అర్థం చేసుకోవాలి. 25-26లో ఎస్ఆర్బీసీకి కూడా మళ్ళీ 6 టీఎంసీలు నీళ్లు పంపించి అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కర్మాగారాలను కూడా కాపాడాలి, ఇండస్ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా రావాలనే ఉద్దేశంతో వారికి కూడా నీళ్లు ఇవ్వడం. ఎల్నిఓ ప్రభావం ప్రపంచమంతా ఉంది. దీన్ని ఆశగా చూపించి
ఎల్లివో ఇక్కడ ఒకటే కాదు, దేశమంతా కూడా మన యొక్క టోటల్ ఇండియాలో ఎక్కడ పోయినా ఎల్లివో ప్రభావంతో చాలా చోట్ల కూడా చేస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఏం మాట్లాడతారు మాట్లాడుతూ వాళ్ళు, చంద్రబాబు వస్తే వర్షాలు రావు అని అన్నారు, ఆంధ్రప్రదేశ్ కు కరువు. మరి 19 నుంచి 24 మధ్యలో కోవిడ్ కరోనా వచ్చింది, దానికి కూడా చంద్రబాబు కారణమా? దానికి కూడా చంద్రబాబు పేరే చెప్తారు మీరు. అంటే ఆయన పవర్లో లేకపోయినా ఆయన పేరే. మళ్ళీ నిన్న 24, 25, 25, 26 లాస్ట్ 23, 24, 24, 25 ఉన్నప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కలకలలాడినట్టు నీళ్లు. ఏ ప్రాజెక్టు చూసినా కానీ కూడా నీళ్లు ఉన్నాయి. ఏ ప్రాజెక్టు కూడా చూసినా కానీ కూడా నిండు కుండలాగా ఉన్నాయి. అటు ఏ గోర్కల్ కావచ్చు, ఇది కావచ్చు, ఏ తెలుగంగ కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా అన్ని చోట్ల ఆ రోజు మాట్లాడితే దాని గురించి మాట్లాడేదిలే. ఈ రోజు రాయలసీమకి ఏం చేసినారో రమ్మనండి. ఈ రోజు మేము చేస్తా ఉండేది కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు వెనుకబడిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 12,480 కోట్ల రూపాయలు, ఇది బడ్జెట్ అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి. వాళ్ళు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంటారు, ఊక ముందుగా మాట్లాడతారు. మేము రండి రికార్డెడ్ గా మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 2 సంవత్సరాలలో మేము ఎంత ఖర్చు పెట్టాము. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపాం, రండి మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చ చేద్దాం. ప్రజలు ఎక్కడిచ్చారు, వేదిక ఇచ్చారు మనకు ఒకటి. అసెంబ్లీలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ మీరందరూ ఎక్కడైనా ఉంటే ప్రజలకు తెలియాల్సింది మీ నిరసన కానీ మీరు తెలియజెప్పాల్సింది. రండి అసెంబ్లీకి. మీ నాయకుడు రారు చెప్పడానికి చేతగాక, మీరు అసెంబ్లీకి రారు, ప్రజాధనాన్ని తీసుకుని జీతాలు తీసుకుంటారు, మన ప్రజల సొమ్ము తీసుకొని చేసేటప్పుడు మీకు బాధ్యత లేదా? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి రావాలంటే పారిపోతారు. లేకుంటే చిన్నపిల్లల లెక్క నాకు చాక్లెట్ ఇచ్చే వస్తా, నాకు ఐస్ క్రీమ్ ఇచ్చే వస్తా, లేకుంటే ఐస్ క్రీమ్ అంటే ఏంటి, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. ప్రజలు ఏది ప్రతిపక్ష హోదా నీకు ఎక్కడ తెచ్చిస్తాము? ప్రజలే మీకు ఇవ్వలే. ప్రజలు ఏది అత్యధిక హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తారు? మిమ్మల్ని అందుకే ప్రజలంతా కూడా ఆ రోజు చెప్పారు. అదేవిధంగా 26, 27లో 10,014 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి ఇప్పటికే ఖర్చులు మొదలు పెడతా ఉన్నాము. ఒక అనంతపురంలోనే 3,700 కోట్ల రూపాయలు పని చేశామని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేనే, మీ వైసీపీ పార్టీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. క్లియర్ గా మీరు కూడా చూశారు, వీడియోలు చూశారు, వాళ్ళంతా చేస్తున్నటువంటి కూడా చేస్తారు, మేము చేస్తాము. రికార్డు టైంలో 100 పని పూర్తి చేసి 5,540 కోట్లు ఖర్చు చేశాము. 54 టీఎంసీలో నీటిని 240 రోజులు, ఇది కూడా ఒక రికార్డు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పని చేసినా ఒక రికార్డు ఉంటుంది. దానికి కూడా 54 టీఎంసీ నీళ్లు తీసుకుపోవడానికి 240 రోజుల్లో పని చేశాము. అది మా యొక్క రాయలసీమ మీద ఉండేది. అదేవిధంగా 100 ఫేజ్ 2 కింద 1,180 కోట్ల రూపాయలు రేపు ఖర్చు చేయబోతా ఉన్నాం, మొదలు పెట్టామని. రాయలసీమ హార్టికల్చర్ కోసం 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రాజెక్టు తయారవుతా ఉంది. ప్రాజెక్టు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం.